హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయిల ఫుట్బాల్ ఛానల్. ఈరోజు కొత్త వీడియో ఏంటంటే తెలుసా, చూడండి మేము ఎక్కడికి వచ్చినాం, టెంపుల్కి వచ్చినాము. నేను వరుణ్, అష్టలక్ష్మి టెంపుల్ అన్నమాట. ఇక్కడ మన దిల్సుఖ్నగర్ సైడ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా టెంపుల్ ఎట్లా ఉంది, ఇంత చాలా పెద్దగా ఉంది టెంపుల్. మేము అనుకున్నాం మంది ఉండదు అనుకున్నాం, కానీ ఫుల్ మంది ఉన్నారు. చూస్తారు ఇంతమంది, ఈ మంది ఇదంతా వాషింగ్ అండ్ హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. చూస్తారు కదా, ఇది టెంపుల్ అన్నమాట. బయటికి అని చూడనీకైతే తిరుపతి ఎట్లా ఉంటుందో బయటికి అట్లా ఉండదు మొత్తము. ఇప్పుడు కాలు గిట్లా కడుక్కొని మేము పోతాం లోపలికి. చూడండి, ఇప్పుడు లోపలికి పోయినాక మీకు ఎట్లుంటుందో చూపిస్తాం. మంది చూసారు ఎంతమంది, ఫుల్ మంది. ఆపోజిట్లో ఏముంది కానీ ఎందుకు అర్థమవుతలేదు. ఇప్పుడు 2 టికెట్లు తీసుకున్నాం. ఏం టికెట్లు అంటే అవి కూడా దర్శనం ఫ్రీ, తొందరగా వెళ్ళిపోయినాయి అనమాట. చూస్తారు ఇదంతా ఖాళీ, అదేమో క్యూ లైన్ అనమాట. ఇక అంత టికెట్ తీసుకున్న కదా లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ లైన్ కట్టాల్సింది కంపల్సరీ. ఇక్కడ వాటర్ ఫాల్ మంచిగా ఉంది, కూర్చోనికి పెద్దవాళ్ళకి అంతా చాలా మంచిగా ఉంది. ఇక చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో. అయిపోయింది. ఇప్పుడు మేము లోపలికి పోతున్నాం. పైన మొత్తం మెట్లు ఎక్కుకుంటూ పోవాలి. నార్మల్గా టెంపుల్కి వస్తే మాత్రం అంటే నార్మల్ డేస్లో వస్తే మాత్రం ఏముండదు, కానీ ఈ మధ్య కానీ ఫుల్, అంటే ఈరోజు ఫుల్ ఉంటుంది అన్నమాట. అట్లా అని చెప్పి వచ్చినాం మేము వీడికి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇక వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర చూసారు కదా. ఇప్పుడు లోపల చూపిస్తా చూడండి. ఇక్కడ అమ్మవారికి అర్చన చేపిస్తాం. అంటే అర్చన టికెట్ 101 అనమాట. మేము తీసుకుని 50 రూపీస్ టికెట్. నేను వరుణ్ వచ్చినాం కదా, ఎందుకని చెప్పి తీసుకోవాలి. చూస్తారు ఫుల్ మంది అర్చనకి కూడా. ఇక అక్కడ ఉంది చూడండి, అది గుడి అనమాట. అంతా అమ్మవారికి ఇక్కడ పూజ అవుతుంది, అర్చన చేపిస్తారు పంతులు. చూడండి ఎట్లా ఉన్నదో అమ్మవారు, మంచి అలంకరించి నిండు అమ్మవారు కనిపిస్తుంది. ఇక అంతమంది ఇక చూస్తారు కదా. ఇప్పుడు ఈడికైనా మేము నడుచుకుంటూ, అంటే ఈ లైన్లో మేము వెళ్ళాలన్నమాట. అక్కడ స్టార్ట్ చేసినాము, ఇక్కడ వరకు వచ్చినాము. అంత చాలాసేపు అయింది, అంటే కొంచెం తొందరనే వచ్చినాంలే. ఈ లైన్లో నించొని నేను ముంగడేమో వరుణుడు, నేనేమో వెనకాల నించుండిపోయినా. ఇక్కడ మధ్యలో మీకు కనిపిస్తుంది కదా అగరబత్తి, సైకిల్ అగరబత్తి అనమాట. ఇవి కొన్ని అంటే పెద్ద అగరబత్తులు అనమాట మొత్తం. ఇది మధ్యలోనేమో గోపురం చూసారు కదా. ఇక అమ్మవారు, ఇక్కడ ఇంకో అమ్మవారు ఉంది, మరి ఇక్కడ ఏందో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా అమ్మవారు ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంది కదా. ఇక ఈ లైన్లో మళ్ళీ నించొని అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం. ఇంకా మీరు దగ్గరికి చూడండి సైకిల్ అగరబత్తి చూసారు కదా, అగరబత్తి ఎట్లుందో. ఇక ఇప్పుడు ఈ లైన్లో మేము పోవాలి అక్కడ వరకు. అలా మీకు అంతా గోల్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు లోపలికి పోవాలన్నమాట. ఇంకా మేమేమో ఇక్కడ ఉన్నాం. దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసినాం. మేము లోపల అమ్మవారిని తీయదుగా అట్లా వచ్చేసినాం. అట్లా ఇక్కడ చూడండి ప్రసాదం పెడతారు. హల్వా కోసం కూడా ఫుల్ మంది అయిపోయారు. అక్కడ ప్రసాదం అయిపోయింది, అక్కడ లైన్ కూడా ఇక్కడ వచ్చి మొత్తం ఆపేస్తారు అనమాట. అయితే మనం ఇక్కడ నించున్నాం. ఇక్కడ మాకు దొరుకుతలేదు, వాళ్ళు తీసుకున్నామంటే హల్వా. ఇక మేము ఒక అంకుల్ కలిసిండు, మాకు అంకుల్ చెప్పి వాలంటీర్ చేయండి అని చెప్పిండు. సరే అని చెప్పి మేము వెనకలికి వచ్చి వాలంటీర్ చేస్తున్నాం. ఇక పైన కనిపిస్తుంది కదా, ఇది ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇగో అయితే అయిపోయింది. స్వీట్ తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇగో ఇది బ్యాక్ సైడ్ అనమాట వచ్చేసినాం మేము. ఇగో వారు వెనకాల ఎవరో ఇంట్లో లోపల పోయేసి వస్తుండే చేతులు కడుక్కొని ఇస్తుండే. అంకుల్ లైన్ వదిలేసిరు, లైన్ తగ్గింది, ఏం చేయాలడా హల్వా ఇచ్చారు. ఇక మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. నేను వారం ఇది దిల్సుఖ్నగర్ సైడ్ అనమాట. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి. లోపల ఇంకా మంచిగా ఉంది, కానీ లోపల వీడియో తీయదు కాబట్టి తీయలేదు మేము. చూస్తారు కదా, బ్యాక్ సైడ్ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పటికీ కూడా చాలామంది వస్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. చాలామంది వస్తారు. అంటే ఇక్కడ దిల్సుఖ్నగర్లో అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఫేమస్ అనమాట కొంచెం. అట్లా అని చెప్పి మేము కూడా అలా ఉంది కదా పండుగ, అట్లా వెళ్ళిపోదామని చెప్పి మేము కూడా నేను వారిని ఎక్కేసి వచ్చేసినాం అనమాట. చూసారు కదా, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది, లోపల రష్ ఉంది. అయినా మా అదృష్టం మంచిగా ఉండి అమ్మవారి దయతో మేము తొందరగా వేసుకొని వచ్చినాం. ఇంకో ఇది కమ్మాన్ అనమాట, లోపలికి ఎంట్రీ ఇచ్చే కమ్మాన్ దిల్సుఖ్నగర్ నుంచి. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇక వస్తున్నారు. ఇక ఇట్లా రైట్ సైడ్లో వస్తుంది చూడండి, ఇక లెఫ్ట్ సైడ్లో వస్తారు. వచ్చేటోళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఎవరు. నాకు తెలిసి ఈవినింగ్ వరకు ఇట్లనే ఉంటుంది అనుకుంటా. లోపల కూడా చాలా రష్ ఉంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇది అసలు మొత్తం టెంపుల్. ఇక ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. చూసుకోండి, ఇది అమ్మవారి టెంపుల్ కమాన్ ముంగడికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.